లార్డ్ హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి మాటలు. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు నీ జీవితంలో దేవునితోటి కొనసాగుతున్నటువంటి ప్రక్రియలో నీవు చేస్తున్నటువంటి ప్రార్థనకి జవాబు పొందుకొనటం లేదని, దేవుడు నాకు జవాబు ఇవ్వడం లేదని నువ్వు విచారించేటువంటి స్థితిలో నీవు ఉంటున్నావా? అయితే ఈ మాటలు దేవుడు నీ కొరకే మాట్లాడుతున్నారు. నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువు. అవును నేస్తమా, అనేక సార్లు మనం చేసేటువంటి ప్రార్థన యథాలాపంగా యాదృచ్ఛికంగా మాత్రమే చేసేటువంటి ప్రార్థనగా మాత్రమే ఉంటుంది. కానీ దేవుడు ఒకానొక సమయంలో దేవుడు తెలియజేస్తాడు, నువ్వు విశ్వాసంతో ఈ కొండను వెళ్ళి ఆ సముద్రంలో పడమని నువ్వు ఆజ్ఞాపించినట్లయితే మరణిశ్చయముగా జరుగుతుందని. అదే రీతిగా దేవుని నామం పేరిట విశ్వాసం ఉంచి నమ్మకం ఉంచి నువ్వు చేసేటువంటి ప్రార్థన అది ఏదైనప్పటికీ నువ్వు చూసేటువంటి నీ కన్నులకి అది ఇంపాసిబుల్ అనిపించవచ్చు, అది అసాధ్యం అనిపించవచ్చు. కానీ నీవు ఎప్పుడైతే దేవుని పట్ల పరిపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని నమ్మకాన్ని నువ్వు కలిగి ఉంటావో ఖచ్చితంగా ఏవైతే ఆటంకాలుగా ఉన్నాయో నీ జీవితంలో, ఏవైతే అడ్డులుగా ఉన్నాయో వాటన్నిటినీ కూడా నీకు ముందుగా ఆయన వెళుతూ మెట్టగా ఉన్నటువంటి స్థలాలని ఆయన సరళం చేస్తాడు. దేవుని కార్యాన్ని నువ్వు చూడబోతున్నావు. నువ్వు చేసేటువంటి ప్రార్థన నా దేవుడు ఆలకిస్తున్నాడని నువ్వు విశ్వసించగలిగినట్లయితే, ఈ మాటలు దేవుడు నా కొరికే మాట్లాడుతున్నారని నువ్వు నమ్మగలిగినట్లయితే, విశ్వాసము లేనటువంటి ప్రార్థన ఇంతవరకు నువ్వు చేయడం ద్వారా నువ్వు జవాబు పొందుకోలేకపోతున్నావేమో. విశ్వాసము కలిగినటువంటి భక్తులు పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది, అబ్రహాము మొదలుకొని అనేక మంది భక్తులు కేవలం వారి యొక్క విశ్వాసం ద్వారానే వారి కార్యాలు చూడగలిగారు. నీవు కూడా అదే రీతిగా నువ్వు చేసేటువంటి ప్రార్థనలు విశ్వాసము కలిగి ఉండి నువ్వు ప్రార్థించినట్లయితే, నమ్మకం కలిగి ఉండి నువ్వు ప్రార్థించినట్లయితే దేవుడు చేసేటువంటి గొప్ప కార్యాలు నువ్వు చూడబోతున్నావు. అట్టి కృప దేవుడు నీకు దయచేయను గాక. ఆమేన్.